ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కరోనా కేసులు 1000 దాటాయి. కేంద్ర సర్కార్ అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కేరళలో అత్యధికంగా 430 మందికి కరోనా వైరస్ సోకింది. మహారాష్ట్రలో 209 మందిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే దేశవ్యాప్తంగా మరోసారి ఏదైతే కరోనా మరోమారి ఏదైతే యాక్టివ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కేంద్రం అయితే ఇప్పటికే అలర్ట్ అయ్యింది. సో దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు, అలాగే మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అయితే ఏదైతే కేసులు అత్యధికంగా కూడా నమోదవుతున్నాయి. మనం చూసుకుంటే కేరళలో అత్యధికంగా 430 మందికి ఏదైతే కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక మహారాష్ట్రలో 209 మందికి కూడా ఏదైతే వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23 ఇలా కేసులు అయితే ఆయా రాష్ట్రాల్లో అయితే ఇప్పటికీ కేసులు అయితే నమోదవుతూ వస్తున్నాయి. సో దేశవ్యాప్తంగా మనకు తెలుసు 2020లో కరోనా మహమ్మారి సృష్టించినటువంటి ఏదైతే మానవ సంబంధాలు లేకుండా అప్పుడు జరిగినటువంటి ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం అన్నీ కూడా మనకు తెలిసిందే. సో కరోనా మహమ్మారి సృష్టించినటువంటి భయం అంతా ఇంత కాదు. సో ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా కూడా ఏదైతే కరోనాకు సంబంధించినటువంటి యాక్టివ్ కేసులు ఇప్పటికే 1000కి పైగా దాగాయి. కొన్ని చోట్ల అయితే మరణాలు కూడా సంభవించాయి. దీంతో ఏదైతే ప్రభుత్వం అయితే అలర్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ అందరూ ఏదైతే హాస్పిటల్లో కోవిడ్లో ఉన్నటువంటి బెడ్స్ ఏదైతే ఉన్నాయో మరొకసారి అన్ని బెడ్స్ సిద్ధం చేసి ఉంచాలి, అలాగే దానికి కావాల్సిన మెడిసిన్స్ సిద్ధం చేసి ఉంచాలని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇప్పటికే అటు కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేసుకుంటూ వస్తుంది, అలాగే రాష్ట్రాలు కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యి ఇక రేవంత్ సర్కార్ కూడా అలర్ట్ అయ్యి ఇప్పటికే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ అలాగే జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏదైతే కరోనాకు సంబంధించినటువంటి బెడ్స్ సిద్ధం చేయాలని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే దామోదర్ రాజనరసింహ ఇప్పటికే ఏదైతే ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులతో ఏదైతే సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడికక్కడ అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలాగైతే కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ఎలాగైతే డిస్టెన్స్ మెయింటైన్ చేశామో, ఎలాగైతే మాస్కులు ధరించామో అలాంటి ముందస్తు జాగ్రత్తలు ఇప్పటి నుంచే తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే అటు అధికారులు అయితే ఆల్రెడీ ఇప్పటికే ప్రజలకు ఏదైతే సూచనలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక దీంతో ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవడం కూడా జరిగింది. సో ఓవరాల్గా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కావచ్చు ఆయా రాష్ట్రాలు కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన మెడిసిన్స్ అలాగే ఏదైతే డోసుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిపై కూడా ఏదైతే ఇప్పటికే అటు అధికారులు ఏదైతే సమీక్షిస్తున్నారో ఇక కేంద్రం కూడా ఏదైతే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లతో, సీఎంలతో, ఆరోగ్య శాఖకు సంబంధించిన మంత్రులతో కూడా ఏదైతే జూమ్లో మీటింగ్ కూడా నిర్వహించాలని చెప్పి కూడా భావిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవాలని చెప్పి చూస్తుంది. అంటే ఆయా రాష్ట్రాల్లో కరోనాకు సంబంధించిన కేసుల ప్రభావం ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి మందులు అందుబాటులో ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి చర్యలు ఏ రకంగా చేపడుతున్నారు, ప్రజలకు ఏ రకంగా అలర్ట్ చేస్తున్నారు, ఇలాంటి అనేక అంశాలపై ఏదైతే కేంద్రం అటు రాష్ట్రాలను అలర్ట్ చేస్తూ అక్కడ సమీక్షా సమావేశాలు నిత్యం నిర్వహించాలని చెప్పి కూడా భావిస్తుంది. సో ఆయా రాష్ట్రాలు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. సో కేసులు పెరిగే కొద్దీ ఏదైతే మరొకసారి స్క్రీనింగ్ టెస్టులు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అటు ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, అలాగే రైల్వే స్టేషన్స్లో కావచ్చు ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్టులు చేసి ప్రయాణికులను పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కేసులు సుమారు ఒక 10-15 రోజుల్లోనే కేసుల సంఖ్య సుమారు 1000కి పైగా దాటాయి. దీంట్లో కొన్ని మరణాలు కూడా సంభవించాయి. సో ఈ నేపథ్యంలో మరణాలు సంబంధించిన నేపథ్యంలో మరొకసారి ప్రజల్లో ఆందోళనకరమైన వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. ఎక్కడికక్కడ స్క్రీనింగ్ టెస్టులను కూడా చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి. సో దానికంటే ముందు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి బెడ్స్ పరిస్థితి, ఆయా హాస్పిటళ్లలో బెడ్స్ సిద్ధం చేయాలని చెప్పి కూడా ఇప్పటికీ ఆదేశాలు అయితే జారీ చేశారు. సో బెడ్స్, మందులు, ఏదైతే డోసులకు సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచాలి. ఎందుకంటే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయం కూడా పెరుగుతుంది. సో వాళ్ళని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి శానిటైజర్స్ కావచ్చు, మాస్క్స్ కావచ్చు ఇవన్నీ మరొకసారి వాడుతుండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా ఎవరికైతే కఫ్, కోల్డ్ ఉంటుందో వారు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి. ఒకరోజు ఇంట్లో ఉండి ఖచ్చితంగా టెస్టులు చేయించుకొని ఆ టెస్టుల నిర్ధారణ వచ్చిన తర్వాత బయటికి తిరగాల్సిన అవసరం ఉందనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. సో అధికారులను పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్కరికి టెస్టులు చేయాలి. ఎవరికైతే కరోనా పాజిటివ్ ఉంటుందో వారిని క్వారంటైన్ చేసి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అందించాలి. సో అంటే మరణాల సంఖ్య ప్రభావం తక్కువనే ఉంది, ఖచ్చితంగా తొందరనే తగ్గుతుందని ఒకవైపు వైద్యులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం అయితే భయం ఉంటుంది. కాబట్టి అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులను ఇప్పటి నుంచే గవర్నమెంట్స్ అయితే అలర్ట్ చేస్తూ వస్తున్నాయి. దుర్గా. రైట్, థ్యాంక్ యూ అజీం.